ఏవిడేంటండి శాంతి అక్రమాలపై విచారణ ఏం విచారిస్తారండి ఎస్సీ గారు? ఏం విచారణ జరుగుతుందట? వంశీ గారు, వైజాగ్లో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. మొత్తం అంటే 2 టీములు విచారిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖకు సంబంధించి, అదేవిధంగా అనకాపల్లి జిల్లాకి సంబంధించి, వాటితో పాటు చివరి కృష్ణా జిల్లా కూడా వంశీ గారు. వీటన్నిటిలో కూడా మొత్తం దేవాలయ భూముల అక్రమాలు, అదేవిధంగా దేవాలయాల్లో జరిగిన అక్రమాలు, వీటన్నిటిలో కూడా ఆమె పాత్రకు సంబంధించి ఆ మధ్య ఆడియోలు కూడా వచ్చినాయి కదా వంశీ గారు. దాంతోపాటు ఎక్కడికి వెళ్ళినా కానీ అధికారులను బెదిరించడం అంట వంశీ గారు. ఆ రోజు సాయిరెడ్డి గారి అండ చూసుకొని ఆమె అధికారులను బెదిరించడము, మొత్తం అసలు ఒక అధికారులను మనం చూసాం కదా వంశీ గారు. మట్టో ఏదో పోసింది ఆయన మొహాన. ఇప్పుడు ఆమెను పిలిచి ఏం జరిగిందని అడిగితే చెప్పిద్దా? శుభ్రంగా హస్బెండ్ గాని హస్బెండా ఆయన పేరేం పేరు? మదన్ మోహన్. నువ్వు సుభాష్ అంటావేంటి? నువ్వు బల్లి బలే ఉండవు. ఆమె చెప్పుకుంటుంది సుభాష్ అని. సుభాష్ నాకు సంబంధం లేదని ఊరుకోవా నువ్వు రాజు, ఊరుకోండి మీరు కూడా ఎస్సీ గారు. ఆమె చెప్పుకుంటుంది సుభాష్ నా భర్త అని. ఆయన సుభాష్ ఏమన్నా నాకేం సంబంధం అంటున్నాడు. మదన్ మోహన్ ఏమంటున్నాడు? ఎవరో తేల్చని అంటున్నాడు. సరే, మొదటి ఇది అంతా ఏందో సరే. ఇప్పుడు ఆ మదన్ మోహన్ అడిగితే, ఆ విచారణ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనుక మదన్ మోహన్ లేఖ రాస్తే, నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంట్రా నాయన అని అంటే, అతను ఇంత కట్ట తీసుకొని ఇంత ఫైలు, ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు, ఎక్కడ కార్లు కొన్నారు, ఏ అకౌంట్లో డబ్బులు వచ్చినాయి, ఏ అకౌంట్కి వెళ్ళినాయి, బినామీలు ఎవరెవరు ఉన్నారు, అసలు వాళ్ళకు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆస్తి అంతా, పెళ్ళైనప్పుడు ఉన్నటువంటి ఒక ట్రంక్ పెట్టి అయింది, ఆ ట్రంక్ పెట్టి తర్వాత బీరువా ఎట్లయింది, దాని తర్వాత బీరువాలో నగలు ఎట్లా పెరిగినాయి, దాంట్లో క్యాష్ ఎట్లా వచ్చినాయి, దాంట్లో డాక్యుమెంట్లు ఎట్లా వచ్చినాయి, దాంట్లో ఇల్లు విల్లాస్ ఎలా వచ్చినాయి, దాంట్లో హైదరాబాద్ గచ్చిబౌలి లేదా మాదాపూర్లో ఉన్నటువంటి ప్లాట్లు ఎలా వచ్చినాయి, ఇవి కాకుండా వ్యాపార సామ్రాజ్యాలు ఎలా వచ్చినాయి, ఇవన్నీ కూడా స్పాన్ ఆఫ్ 3 years 4 years టైంలో ఎట్లా వచ్చినాయి, అసలు పిల్లోడు ఎవరు, పిల్లోడు వ్యవహారం ఏంటి, ఇది అన్నీ అతను చెబుతాడు. ఎందుకు ఇంకెంతమంది అవసరం ఏమంటే? దేవాదాయ శాఖలోకి ఆమె ఎలా వెళ్ళిందని కూడా చెప్తారు. అది కూడా చెప్తారు. అసలు ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది అక్కడ కదా. మదన్ మోహన్ అడిగితే అసలు జాబ్ ఎలా వచ్చింది, కోర్టు ఆర్డర్ ఏంటి, దీనికి సంబంధించి ఏం జరిగింది, విల్లాస్లో అప్పుడు ఏం జరిగింది, అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, ఎవరేం చేశారు, వాళ్ళ పాత్ర ఏంటి, వీళ్ళ పాత్ర ఏంటి, ఎవరెవరు భాగస్వామ్యం ఏంటి అనేది కదా తేల్చాల్సింది. పిలిచి విచారిస్తే మరి విజయసాయిరెడ్డి గారు పాత్ర కూడా, దానిపైన కూడా మదన్ మోహన్ గారు చెప్పే అవకాశం ఉంటుంది కదా. రాజకీయాలు వదిలేశారు కదా, వాళ్ళు ఏం చెబుతారు చూద్దాం. ఇప్పుడు శాంతి ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా వారు ఏదైతే చెప్పారో, అసలు ఆ విశాఖలో జరిగినటువంటి అక్రమాలు, ఆ ట్రస్ట్ భూములు ఎట్లా లాక్కున్నారు, ఎట్లా వాళ్ళ హోటల్లో కూర్చోబెట్టి బెదిరించారు, ఏ రకంగా సంతకాలు పెట్టించారు, మరి అవన్నీ తేలాలి కదా. మొన్న కూడా సుభాష్ను కొట్టబోయింది, నన్ను వచ్చి కొట్టబోతుందని చెప్పిన అతను మొన్న కూడా కంప్లైంట్ పెడుతున్నాడు. హింసిస్తుంది, వేధిస్తుంది, వెంటబడుతుందని. ఏంటండి బాబు ఇది అసలు? ఏమోనండి, వదిలేయండి, ఎందుకు గోల. సరే అజిత్ గారు, ఏదో గోల చావని. నెక్స్ట్